ఇక్కడ ఐఎఫ్బి వాళ్ళదనమాట మేము ఇక్కడ యూజ్ చేసేది. చాలామందికి కుకీస్ చేసేసి వీడియోస్ పెడతా ఉంటారు, బట్ అక్కడ కొన్ని ఆప్షన్స్ సెట్టింగ్స్ చేస్తే మనకి ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది అనమాట. అది ఏంటి అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసాడు. సో మనం ఇక్కడ కుకీస్ చేస్తున్నాం కాబట్టి కుకీస్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ 160 degrees ఆన్ అయ్యి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇది లోపల హీట్ అనేది జనరేట్ అవుతుందండి. అయితే మనం ఇంకా ఇక్కడ ఏ మోడ్స్కి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో అది ఆటోమేటిక్గా హీట్ స్టార్ట్ అయిపోతుంది కదా లోపల, అది ప్రీ హీట్ చేస్తున్నట్టు అనమాట. అప్పుడే మనం కుకీస్ ట్రే అనేది లోపల పెట్టకూడదు. అండ్ ఇది ఒక 3 minutes ఆర్ 2 minutes అంటే మనకు అక్కడ టైం చూపించదు, బట్ అక్కడ ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఒక సిగ్నల్ ఇస్తుంది, బీప్ బీప్ అని సిగ్నల్ ఇస్తుంది అనమాట. అప్పుడు ఈ ఓవెన్ అనేది ప్రీ హీట్ అయిపోయినట్టు. అప్పుడే మనము ఈ డోర్ అనేది ఓపెన్ చేసి అప్పుడు మనము బిస్కెట్స్ ట్రే అనేది లోపల పెట్టాలన్నమాట. అప్పుడు అక్కడ మనకి 15 minutes టైం అనేది చూపిస్తుంది. ఆ 15 minutes రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ 15 minutes ఆటోమేటిక్గా అదే హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ 15 minutesలో కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. మీరు పల్చగా చేస్తున్నట్టయితే మీరు 10 minutesలో ఆపేసుకోవచ్చు. అలాగే కొంచెం లావుగా చేస్తున్నట్టయితే అండ్ దాంట్లో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లేకుండా కొంచెం పొడి పొడిగా ఉన్నట్లయితే మీరు అండ్ ఇవే యూజ్ చేసి నేను కుకీస్ అయితే తయారు చేశానండి. ఏంటి కలర్ ఇలా వచ్చింది అని అనుకోవద్దండి, ఇది ప్యూర్ నేను గోధుమ పిండితో అయితే చేశాను. అండ్ ఆ క్రిస్పీనెస్ చూసారా, లోపల బాగా కుక్ అయిందనమాట. అండ్ నేను సాల్ట్ వేయటం వల్ల అక్కడక్కడ ఉప్పుగా తీయగా చాలా బాగుందండి. అండ్ షుగర్ కూడా యూజ్ చేయకుండా చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ సిరీస్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇట్టు మీ ఆంధ్ర ఆడపిల్ల. బాయ్.